కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఒకరిపై ఒకరు సుత్తిమెత్తగా విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చినా మరిన్ని కావాలంటాడని వెంకయ్య నాయుడు చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దీనికి సమాధానంగా రాష్ట్రంలో ఇబ్బందులున్నాయి, అందుకే సహాయాన్ని మరింత ముమ్మరం చేయండంటూ వెంకయ్యకు సూచించారు చంద్రబాబు. విజయవాడ సిపిఎట్ భవనంలో జరిగిన బహిరంగ సభలో ఈ కామెంట్లు చేశారిద్దరు. కీలక నేతలు నిన్న మొన్నటిదాకా ఒకరినొకరు తెగ పొగిడేసుకున్నారు ఈ నాయుళ్లిద్దరు. ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారికి చాలా సమస్య ఉంది. ఆయనకి ఏంటంటే మిగతా వాళ్ళందరికీ ఆర్తి, అధికార ఆర్తి ఎక్కువ. ఇంకా అధికారం కావాలి, ఇంకా కావాలి, నెక్స్ట్ టైం కావాలని. ఈయనకేమో అభివృద్ధి ఆర్తి, ఇంకా అభివృద్ధి కావాలని. ఎంత అన్నాయు? ఇప్పుడు అనంతకుమార్ 5,000 అడిగాడు అనుకోండి. అనంతకుమార్ తర్వాత కానీ ముఖ్యమంత్రి మాడితే 5,000 ఏం సరిపోద్ది, 10,000 ఇస్తే బాగుంటుంది అంటాడు. ఒకవేళ 10,000 ఇస్తామని చెప్పామనుకోండి, 15,000 అయితే ఇంకా బాగుంటుందేమంటాడు. ప్రజల కోసమని ముందు దృష్టితో అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. దాంట్లో ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఉన్న పరిమితులు, మనకు వారసత్వంగా లభించిన ఆర్థిక పరిస్థితి, దేశంలో వివిధ ప్రాంతాలకు సమతుల్యం పాటించాల్సిన అవసరం, దాని దృష్ట్యా కేంద్రం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. నేను అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కోరుతున్నాం, సహకరించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మన ఇబ్బందులు కేంద్రం కూడా అర్థం చేసుకుని సహకరించమని చెప్పి కోరాం. వెంకయ్య నాయుడు గారు మన తరపున ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మంత్రులు మన అనంత్ కుమార్ లాంటి వ్యక్తులు ఎప్పటికప్పుడు ఏదైనా ఇవ్వాలంటే కొత్త రాష్ట్రం కాబట్టి వారు కూడా ముందుకొచ్చి చాలా వరకు సహకరిస్తున్నారు. నేను దీనికి అభినందిస్తూనే ఒకే ఒక విషయం వారిని కోరుతున్నా, భవిష్యత్తులో కూడా మన రాష్ట్రం తరపున నేను అడిగేది, అన్ని రాష్ట్రాలతో సమానంగా మనం పైకి వచ్చే వరకు మనకు చేయూతనిమ్మని చెప్పి వారిని కోరుతున్నాం.